సరస్వతి అమ్మవారు చదువుల తల్లి. ఆ అమ్మవారిని కనుక మనం Battery 80% charged. బాగా చదువు వస్తుందన్నమాట. బాగా చదువుకుంటే ఏమవుతాయి? బాగా డబ్బులు సంపాదిస్తాం. అందువల్ల మనం ఏంటంటే ఒకసారి అమ్మవారిని ప్రార్థన చేసుకుంటూ మనం మొదలు పెడుతున్నాం. ఏమండి? శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే యా దేవి సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. సర్వ భూతాలలోనూ ఏ తల్లి అయితే శ్రద్ధారూపంతో నిలిచి ఉందో ఆ తల్లికి నమస్కారము. వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధి గౌతమే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకే సరివన్య నిత్యం పద్మా నయాందేవి సామం పాదో సరస్వతి భగవతి భారతి విశ్లేష గజాభః. మన సరస్వతి అమ్మవారు ఒక్కతే అనుకుంటున్నారు. అష్టాదశ శక్తి పీఠాలు అంటే 18 శక్తి పీఠాలు ఉన్నాయి మనకి మూల స్థానం. ఆ 18 శక్తి పీఠాల్లో ఉన్నటువంటి అమ్మవారు 18వ శక్తి పీఠం అష్టాదశ శక్తి పీఠం. అష్టాదశ శక్తి పీఠంలో ఉన్న అమ్మవారు మనం చక్కగా ధ్యానం చేసి మనకి సరస్వతి అమ్మవారు విద్యని అంటే చదువుని దానం చేస్తుంది ఆవిడ. అందుకనే పుస్తకాలను కానీ మన పలకలను కానీ ఇష్టంతో పడేయకూడదు, కాళ్ళ దగ్గర పెట్టకూడదు. బాగా చదువుకోవాలి. పుస్తకం చక్కగా కళ్ళకద్దుకునే తీసుకుంటారు. సరస్వతి మాత చదువుల తల్లి పుస్తకమే. ఆ పుస్తకాన్ని చక్కగా నమస్కారం చేసుకోవాలి. అందరూ కూడా పుస్తకాన్ని నమస్కారం చేసుకోండి. మహాకాయ పిల్లలు అనకపోతే తెలుగులో అనండి, పర్వాలా. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ ఇంకా అక్కల ఒకసారి పట్టుకుంటారు పట్టుకో. శ్రీ
మాత్రే నమః. అప్పుడప్పుడు తెలుగు కూడా నేర్చుకో. ఈ మధ్య పిల్లలకి అసలు వరప్రదాయై నమః. పద్మనిలయాయై నమః. పద్మాక్షే నమః. పద్మవక్త్రాయై నమః. శివాంగాయై నమః. పుస్తకద్రువే నమః. జ్ఞానసముద్రాయై నమః. రమాయై నమః. పరాయై నమః. కామారంగాయై నమః. మహావిద్యాయై నమః. మహాపాదకనాశిన్యై నమః. మహాశ్రియాయై నమః. ఓం మాలిన్యై నమః. మహాభోగాయై నమః. మహావిద్యాయై నమః. మహాభాగ్యాయై నమః. మహాత్సాయై